పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా మేజర్‌గా ఇట్లా చెయ్యాలి, ఇది అవ్వాలి అనేది ఏం లేకుంటే నాకొచ్చిన భాష ఇదే. అండ్ విజయ్ దగ్గర కూడా మాట్లాడినప్పుడు విజయ్‌కి చాలా సహజంగా వచ్చేది ఇట్లా హైదరాబాదీ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ వస్తుండే. ఆ టైంలో మేము సింక్ సౌండ్ పెట్టినాం. సింక్ సౌండ్ పెట్టినప్పుడు డబ్బింగ్ అనే ఆస్కారం లేకుండే. వి డిడ్ంట్ వాంట్ టు డబ్ అగైన్. మళ్ళా ఖర్చు అవుతుందని చెప్పి ఆలోచన. సో మొత్తము ఆ పెళ్లి చూపులు చూపించినప్పుడు కూడా చాలా స్క్రీనింగ్స్ జరిగినాయి. మధురా శ్రీధర్ సార్ వాజ్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ట్రగుల్. అవన్నీ అయినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. ఇది ఏంది, ఇది చాలా వెరైటీగా ఉంది, ఇది అసలు సీరియల్ లాగా ఉంది, ఇది అర్థమైతలేదు, చాలా కామెంట్స్ విన్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నమ్మకం నాకు పోయింది, ఇది ఏదో చెత్తగా తీసినారా బాబు, నాకు అర్థమైతలేదు అని చెప్పేసి నేను ఐ టుక్ ఇట్ ఈజీ. నెక్స్ట్ టైం అయినా కొంచెం మంచిగా తీయాలి అని చెప్పి చాలామంది అడ్వైస్ ఇచ్చినారు. అంత అయింది. అయిపోయాక అనుకోకుండా ఇదే రామానాయుడు స్టూడియోలో ఇక్కడనే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్క్రీనింగ్ వేసిన తర్వాత ఎన్నో మాటలు విన్న తర్వాత విజయవాడలో అక్కడ మేజర్ పల్స్ ఆఫ్ ద థియేట్రికల్ థింగ్ కదా సార్, ఆల్మోస్ట్ అక్కడ స్క్రీనింగ్ వేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డా. ఎందుకంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇదేమైనా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అదే టైంకి మనకి డివిజన్ కూడా అయింది. ఆల్దో పొలిటికలీ నాకు ఐ వాజ్ మా నాన్న కూడా పాలిటిక్స్లో ఉండే, అవన్నీ ఉండే, చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కానీ నాకు డివిజన్ అనేది అర్థం కాలే, ఎందుకు చేస్తున్నామని కూడా ఇది ఉండే నాకు. సో ఇది ఏంది, నేను ఇప్పుడు దీన్ని ఒక తెలంగాణ యాస అన్నది ఇది అనవసరంగా వివాదం అవుతుందా, విజయవాడలో రిసీవ్ చేసుకుంటారా లేదా. ఇట్ వాజ్ అ వెరీ పొలిటికలీ టెన్స్ టైం. ఆ టైంలో విజయవాడ పోవాలంటే కూడా ఒక భయం, ఎందుకంటే వాళ్ళకి అర్థం కూడా అవుతుందా అన్న జోన్లో ఉండే. అండ్ ఇక్కడ కూడా టాక్ ఏదో విధంగా ఉంది కదా అని స్క్రీనింగ్ వేసినప్పుడు విజయవాడ నేను వెళ్ళిన తర్వాత అక్కడ దెర్ వాజ్ అ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్ ఆమె, ఐ థింక్ ఫర్గాట్ ఆ నేమ్ ఆల్సో, సీనియర్ లేడీ. ఆమె మొత్తం సినిమా చూసిన తర్వాత షీ హగ్డ్ మీ అండ్ షీ క్రైడ్. షీ సెడ్ ఎంత బాగా తీసావు నాన్న, మనసుకి హద్దు పోయింది, అంటే ఉన్న డిప్రెషన్ పోయింది. అంటే నేను ఆమె కాలు మొక్కిన. ఏంటంటే భాష కానీ యాస కానీ మనుషుల్ని కలుపుకోవాలి, విడదీయొద్దు ఎప్పుడు.